ఓం నమో వెంకటేశాయ. యోగమాయా సద్వితీయ అవగమాయాద్వితీయ. గోవింద గోవింద. భవతారవరూపధృతా మహతా శ్రుతిగోచరతానను నమిత భవతాత్తనువా నిజయా మమ భో శ్రుతితో మహితావగతిర్విమలా అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ చల్లని సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహా ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. కర్దమ ప్రజాపతి గారు బ్రహ్మగారి ఆదేశం మేరకు సంతానం కావాలి అని కోరుకున్నాడు. దానికి తగ్గట్లుగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించటం కోసం మంచి యోగ్యురాలైనటువంటి భార్యను అందుకోవటం కోసం పరమాత్మనే ఉద్దేశించి తపస్సు చేయటం ప్రారంభించాడు. ఆయన తపస్సుకి పరమాత్మ మెచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి పరమాత్మతో కర్దమ ప్రజాపతి గారు చక్కగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి నిన్ను ఇలాంటి చిన్న చిన్న చిల్లర కోరికలు కోరకూడదు. నీవు అన్నిటికంటే పెద్దదైనటువంటి ముక్తి అనేటువంటి ఫలితాన్నే ఇవ్వగలిగిన వాడివి. అయినా సరే ఇప్పుడు నేను ఈ చిల్లర ఫలితాన్ని కోరుతున్నాను. నీ ప్రభావం ముందు చాలా చిన్నదైనా ఈ ఫలితాన్ని కోరుతున్నాను. నాకు మంచి భార్యని పెంచవలసింది అని అన్నాడు. నిన్నే ఎందుకు కోరుతున్నాను అంటే కోరిన కోరికలన్నిటినీ తీర్చగలిగిన వాడివి నువ్వే.
ఈ సృష్టిలో ఉండే అన్నిటికీ మూలానివి నువ్వే, ఏ కోరిక తీరాలన్నా ఆశ్రయించవలసింది నిన్నే, కాబట్టి నిన్నే అడుగుతున్నాను అని చెప్పాడు. మరి ఇంత జ్ఞానం ఉన్నవాడివి, ఏ కోరిన కోరికనైనా సరే పరమాత్మ తీర్చగలడు అనేటువంటి జ్ఞానం ఉన్నవాడివి, ఒకవేళ మధ్యలో ఏదో అవసరం వచ్చినా సరే చిన్న కోరిక ఎందుకు కోరుతున్నావు? ఒకేసారి ముక్తినే కోరుకోవచ్చు కదా. పరమాత్మ కనిపించాడు, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని ఒకేసారి కోరుకోవచ్చు కదా, కోరుకుంటే తీరిపోతుంది కదా. ఈ మధ్యలో ఈ చిన్న చితక ఎందుకు అని ప్రశ్న వస్తుంది. దానికి ప్రజాపతేస్తే వచసాధీశతంత్య లోకః కిలాయం కామహతోనుబద్ధ అహంచ లోకానుగతో వహామి బలించ శుక్లా నిమిషాయ తుభ్యం అని సమాధానం అని కర్దం ప్రజాపతి గారు చెప్తున్నారు. ఓ పరమాత్మ, ఈ ప్రశ్న నిజమే, పరమాత్మే ఎదురుగా ఉన్నట్లయితే చిల్లర కోరికలు కోరుకోవటం ఎందుకు అనే ప్రశ్న నిజమే. కానీ ముక్తి కోరుకున్నంత మాత్రాన సులభంగా వచ్చేదేమీ కాదు కదా. ముక్తికి కావలసిన, మోక్షానికి కావలసినటువంటి వైరాగ్యం స్థిరంగా అవ్వాలి కదా. ఆ వైరాగ్యం అబ్బటానికి కావలసినటువంటి పరిస్థితులు, రకరకాల పరిస్థితులు అన్నీ సమకూరాలి కదా. అలా సమకూరినప్పుడు, వైరాగ్యం సరిగ్గా అబ్బినప్పుడు మోక్షం కావాలి అనే కోరిక మంచి కోరిక అవుతుంది, తీరే కోరిక అవుతుంది. ఇవేవీ లేనప్పుడు, వైరాగ్యం మనసులో సరిగ్గా లేనప్పుడు మోక్షం అనే కోరిక ఉరికనే కోరికగానే మిగిలిపోతుంది, అనవసరపు కోరికగానే ఒకటిగానే మిగిలిపోతుంది. ఇలాంటి పరిస్థితులు నాకైతే ప్రస్తుతానికి లేవు. వైరాగ్యానికి కావలసినటువంటి పరిస్థితులు నాకు లేవు. దానికి కారణం కూడా నువ్వే. ఎలా నువ్వు కారణమయ్యావు? తే ప్రజాపతే, నీ పిల్లవాడు బ్రహ్మగారు, నీ యొక్క రూపాంతరం, నువ్వే ఆయన రూపంలో అవతరించావు. నీ రూపాంతరం అని చెప్పుకోవచ్చు, లేదా నువ్వే ఆయన అని చెప్పుకోవచ్చు, నీ పిల్లవాడని వ్యావహారికంగా చెప్పుకోవచ్చు. ఆయన చెప్పినటువంటి మాట వచస, అలాగే ఆయన వేదాల ద్వారా పలికినటువంటి మాట వచస రెండున్నాయి. నాకేమో ప్రత్యేకించి సంతానాన్ని కను అని ఆయన చెప్పినటువంటి మాట ఉంది. సామాన్యంగా జనరల్గానే అందరికీ చెప్పే మాట ఉండనే ఉంది, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అనే మాట ఉండనే ఉంది. ఈ మాట అధీశ, ఓ పరమేశ్వర, తంత్య ఒక తాడులాగా ఉంది. ఈ తాడుకి లోకః కిలాయం కామహత అనుబద్ధ. వైరాగ్యం మనసులోకి రానటువంటి సామాన్య మానవుడు, నాలాంటి మానవుడు, వైరాగ్యానికి కావలసినటువంటి పరిస్థితులు లేనటువంటి సామాన్యమైనటువంటి మానవుడు, నాలాంటి మానవుడు, లోకః కిలాయం కామహత, ఇంకా కోరికలన్నీ మనసులోనే దాగి ఉన్నటువంటి మానవుడు, అనుబద్ధ, దానికి కట్టుబడే ఉండాలి. దానికి కట్టుబడి ఉంటాడు, దానికి కట్టుబడి ఉండాలి. ఈ వైరాగ్యం అనేటువంటి భావన రాని వారికి, అలాంటి సందర్భాలు లేని వారికి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అనేటువంటి బ్రహ్మగారి వాక్యం ఒక తాడులాగా, పట్టి లాగేటువంటి తాడులాగా పనిచేస్తుంది. ఆ తాడును తప్పించుకోవాలని చూస్తే నొప్పే తప్ప మిగిలేదేమీ ఉండదు. అహంచ లోకానుగత, నేను అలాంటి వాడినే, కాబట్టి ప్రజాపతి గారి రెండు మాటలు నాకు అంటుతాయి. ప్రత్యేకించి నాకు మాత్రమే చెప్పిన మాట, అందరితో కలిపి సామాన్యంగా చెప్పిన మాట, రెండూ నాకు అంటుతాయి. అహంచ లోకానుగత, అందువల్ల నాకు ఇంకా మనసులో వైరాగ్యం అనేది పరిపూర్ణంగా వచ్చే అవకాశం లేనందువల్ల, వైరాగ్యం తాలూకు ఛాయలు ఇంకా నా మనసులోకి ప్రవేశించకపోవటం వలన నేను నిన్ను కోరుతున్నాను, నాకు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి అనువైన భార్యను ఇవ్వవలసింది అని. వైరాగ్యం ఛాయలు లేకపోవటం ఏంటి, దాని పరిస్థితులు లేకపోవటం ఏంటి, ఎప్పుడు వస్తాయి
ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి, వైరాగ్యం అనేది ఎప్పుడు మనసులోకి చొచ్చుకుంటుంది లేదా మనసులో గుచ్చుకుంటుంది అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. వహామి బలిం చ శుక్ల అనిమిషాయ తుభ్యం. నేను నా యొక్క కర్మలతో, ఈ గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి కర్మలతో నిన్ను పూజించుకుంటాను, నీకు బలిహరణం చేసుకుంటాను, అంటే నిన్ను ఆరాధించుకుంటాను, నిన్ను అర్చించుకుంటాను. ఇలా అర్చించుకోవటం వలన శుక్ల పరిశుద్ధమైనటువంటి ఓ ప్రభువా, అనిమిషాయ నాశం లేనటువంటి కాలాత్మకుడమైనటువంటి నిన్ను అర్చించుకోవటం ద్వారా నీ యొక్క అనుగ్రహం లభించి వైరాగ్యం అనేది నా మనసులో పొడసూపుతుంది. నీ అనుగ్రహం లేనిదే వైరాగ్యం రాదు. నీ అనుగ్రహం కావాలి అంటే సత్కర్మలు తప్ప మరొక దారి లేదు. సత్కర్మలను చేసుకోవాలి అంటే గృహస్థాశ్రమం తప్ప అనువైన ఆశ్రమం మరొకటి లేదు. ఋణాని త్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశయేత్ అని శాస్త్రం చెబుతోంది. ఋణాలు ప్రధానంగా పితృదేవతలకు ఉండేటువంటి ఋణం. ఆ రుణాన్ని తీర్చిన తర్వాత గృహస్థాశ్రమంలో కొంతకాలం ఉండి, ఆ కొంతకాలం సంతానార్థం ప్రయత్నం వరకైనా సరే చేసుకుని, ఆ ప్రయత్నం ద్వారా పితృదేవతలకు రుణాన్ని తీర్చిన తరువాత, అదే గృహస్థాశ్రమంలో ఉండి దేవతలకు యజ్ఞయాగాదుల ద్వారా రుణం తీర్చుకున్న తరువాత, అలాగే ఋషులకు అధ్యయనం ద్వారా రుణం తీర్చుకున్న తరువాత మనస్సంతా కూడా సత్కర్మల ద్వారా ప్రశాంతమైతే ఆ మనసులో వైరాగ్యానికి చోటు ఉంటుంది అని కదా శాస్త్రవాక్యం చెబుతోంది. అందులోనూ ఈ కర్మలన్నీ, ఈ రుణాలను తీర్చుకునేందుకు వీలుగా ఉపయోగపడేటువంటి కర్మలన్నిటినీ నిష్కామంగా గనక చేసుకున్నట్లయితే అప్పుడు అవి వైరాగ్యానికి దారి చూపిస్తాయి అని కదా చెబుతోంది. నిష్కామంగా చేసుకున్నటువంటి కర్మలు పరమేశ్వర అనుగ్రహాన్ని సాధించి దాని ద్వారా వైరాగ్యాన్ని తెచ్చిపెడతాయి అనే కదా శాస్త్రం చెబుతోంది. ఆ శాస్త్రవాక్యాన్ని నేను పట్టుకున్నాను. మా తండ్రి గారు చెప్పిన మాటకు కూడా ఇదే అర్థాన్ని మనసులో ఉంచుకున్నాను. ఇప్పటికిప్పుడు ఈ రుణం తీర్చనిదే నాకు మోక్షానికి కనీసం కోరికకు కూడా అర్హత లేదు అని నేను నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకుని నిన్ను ప్రార్థిస్తున్నాను. అర్హత లేని వాడికి ఎంత అందలం ఎక్కిస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది? నాకు మోక్షానికి అర్హత లేనప్పుడు నువ్వు ఎదురుకుండా కనిపించినా సరే మోక్షాన్ని ఎలా అడుగుతాను? అడిగితే మాత్రం మోక్షం ఎక్కడి నుంచి దక్కుతుంది? కాబట్టి నాకు అర్హత లేదు కాబట్టి మోక్షాన్ని అడగటం లేదు. నువ్వు ఇవ్వగలిగిన వాడివి అని తెలిసినా సరే అడగటం లేదు. ప్రస్తుతానికి నాకు అర్హత ఉండేటువంటి గృహస్థాశ్రమానికి వీలుగా భార్యను మాత్రం కోరుకుంటున్నాను అని కర్దమ ప్రజాపతి గారు చెప్తున్నారు. ప్రజాపతేస్తే వచసాధీశతంత్యా లోకఃకిలాయం కామహతోనుబద్ధ అహంచ లోకానుగతో వహామి బలించ శుక్ల అనిమిషాయ తుభ్యం అని ఈ శ్లోకంలో. ఇలా అయితే గనక పుట్టినవాళ్ళు ప్రతి వాళ్ళు ఇదే రుణాల బారిన పడాల్సిందే. పుట్టిన ప్రతి మానవుడికి 3 రుణాలు ఉండవలసిందే. 3 రుణాలు తీర్చుకోవటంతోనే అందరూ కాలం గడిపేసే మాట అయితే ఈ మోక్షాన్ని కోరుకోవలసిన వాళ్ళు ఎవరు? ప్రతి వాళ్ళు మాకు వైరాగ్యానికి కావలసిన అనువైన పరిస్థితులు లేవు అని తప్పించుకుంటే, ఏదో యుద్ధానికి కావలసినటువంటి సంభారాలు లేవు అని చెప్పి యుద్ధాన్ని తప్పించుకున్నట్టుగా అందరూ తప్పించుకుంటూ పోతే ఈ మోక్షం అనేది ఎందుకు, ఎవరికి అందుతుంది అని అడిగితే అలా కాదు. ఇలా రుణ అపాకరణం చేసిన తర్వాత నిష్కామ కర్మాచరణ ద్వారా వైరాగ్యాన్ని మనో నైర్మల్యాన్ని సాధించిన తరువాత చాలా తక్కువ మందికైనా సరే ఆ మోక్షానికి కావలసినటువంటి అర్హత వస్తుంది. ఆ మోక్షాన్ని సాధించి తీరతారు కూడా వారు అని పై 2 శ్లోకాలలో చాలా చక్కగా చెప్తున్నారు. వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం కార్యకారిగా అంటే పని చేసేదిలాగా ఉండాలి. పనికి మాలిన వైరాగ్యంలాగా ఉండకూడదు. పనికొచ్చే వైరాగ్యం అనేది ఒకటి ఉండాలి. ఆ వైరాగ్యం ద్వారా మనస్సు ప్రసన్నం కావాలి. ప్రసన్నమైనటువంటి మనసులో నీ భక్తి అనేది కుదురుకోవాలి. అలా కుదురుకుంటే మాట అయితే లోకాంశ్చ లోకానుగతాన్ పశుంశ్చ
హిత్వా శ్రితాస్తే చరణాతపత్రం పరస్పరం త్వద్గుణవాద సేధు పీయూష నిర్యాపిత దేహధర్మా అని కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఈ మోక్షానికి అర్హత ఉంటుంది. అందరూ చేసే పని ఏంటి అంటే లోకాంశ్చ లోకానుగతాన్ పశూంశ్చ, శాస్త్రవాక్యాలను చూసుకుంటూ పోతారు, దాని ప్రకారం నడుచుకోవాలని అనుకుంటారు. ఆ శాస్త్రవాక్యాల్లో మనకు అనుకూలమైనటువంటి వాక్యాలు కొన్ని కనిపిస్తాయి, వాటిని పట్టుకుని వెళ్ళాడతారు. ఇది ఒక తీరు. రెండో రకం తీరు సొంతంగా ఏ ఆలోచన చేయరు, సొంతంగా కొత్త ఆలోచన ఏమీ చేసేయరు. ఎవరు ఎలా ఆదర్శప్రాయంగా నడుచుకుంటూ ఉంటే, ఎవరు తమకు నచ్చినట్లుగా నడుచుకుంటూ ఉంటే ఆ నచ్చిన వాళ్ళు ఎలా నడుచుకుంటారో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళు లోకానుగతాః. ఈ కాక మూడో రకం ఉండనే ఉంది. ఇలా ఉండరు, అలా ఉండరు, పశుంశ్చ పశుప్రాయంగా తోచినట్లు చేసుకుంటూ పోతారు. శాస్త్రంలో కావలసిన వాక్యాలను పట్టుకుని వేళ్లాడేవాళ్ళు కొంతమంది, అలాంటి వేళ్లాడే వాళ్ళని అనుసరించేవాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది ఇష్టం వచ్చినట్లు నడుచుకునేవాళ్ళు. ఇలా మూడు రకాల వాళ్ళు ఉంటారు. ఏమైనా వీళ్ళను దాటి మనం పని చేస్తే మనకేమైనా చెడ్డ పేరు వస్తుందా, మనకేమైనా మెంటల్ అనుకుంటారా అనే భయం అందరికీ ఉంటుంది. అలాంటివేవీ లేకుండా హిత్వా వీళ్ళందరినీ విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న వాళ్ళతో పని లేకుండా, లేదా ఎదుటివాడు ఎలా ఉంటే అలా చూసి అనుకరించేవాడితోనూ పని లేకుండా, అసలు పశుప్రాయమైన జీవితాన్ని గడిపేవాడితో సంబంధమే లేకుండా వీళ్ళందరినీ హిత్వా పూర్తిగా విడిచిపెట్టేసిన తర్వాత శ్రితాస్తే చరణాతపత్రం, నీ పాదాలు అనేటువంటి గొడుగుని చేరినట్లయితే ఇంక చెప్పుకోనక్కర్లేదు. శ్రితాః తే చరణాతపత్రం, నీ పాదాలు అనేటువంటి గొడుగు కిందకు గనక చేరినట్లయితే వాళ్ళకి ఈ సంసారం అనేటువంటి ఎండ ద్వారా బాధ అనేది ఉండదు. శాస్త్రవాక్యాలు పట్టుకునే వాళ్లకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, అనుకరించే వాళ్ళకి తప్పనిసరిగా ఉంటాయి, పశుప్రాయంగా ఉండే వాళ్ళకి చెప్పుకోనక్కర్లేదు. ఈ బాధలేవి వీటన్నిటినీ విడిచిపెట్టి కేవలం నీ పాదార విందాలనే పట్టుకోగలిగిన వాడికి ఏమాత్రం ఉండవు. హిత్వా శ్రితాస్తే చరణాతపత్రం. ఆ గొడుగు కిందకి చేరిన తర్వాత తనలాగా చేరిన మిగతా వాళ్ళు కొంతమంది కనిపిస్తారు. కనిపిస్తే పరస్పరం త్వద్గుణవాద సీధు పీయూష నిర్యాపిత దేహధర్మాగా అందరూ మారిపోతారు. ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఆ గొడుగు కింద చేరిన వాళ్ళు, నీడలో చేరిన వాళ్ళు పరస్పరం త్వద్గుణవాదాలు, పరమాత్మమైనటువంటి నీకు సంబంధించిన కొన్ని మాటలు మాట్లాడుకుంటారు. నీ గుణాలకు సంబంధించినవి, అసలు నీకు ఏ గుణము లేదు అనేటువంటి మాట, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ గుణవాదం అనేది సీధు అంటే మత్తెక్కించే పదార్థంగా ఉపయోగిస్తుంది. ఆ మత్తు గనక ఎక్కితే పరమాత్మ తాలూకు గుణాలను మాట్లాడుకోవటం అనేటువంటి మత్తు గనక ఎక్కితే ఇంకా ఏవి గుర్తుకు రావు. ఎలాగైతే తాగే మైకంలోనూ తాగాలనే తపన ఉండేవాడు, మద్యపానం చేయాలనే తపనలో ఉండేవాడు, వేరే ఏ విషయాలను పట్టించుకోడు. అలాగే ఈ నీ గుణాలను పాడటం లేదా నీ గుణాలను గురించి మాట్లాడుకోవటం అనేటువంటి మైకంలో ఉన్నవాడికి వేరే ఏ విషయాలు గుర్తుకు రావు. దీనికి తోడు అది పీయూషం, అమృతంలాగా చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ రుచిని అనుభవిస్తూ వేరే ఏ రుచిని కనీసం గుర్తు కూడా తెచ్చుకోక సీధు పీయూష నిర్యాపిత దేహధర్మాహ, చివరికి తన దేహమేంటి, తన దేహంలో ఉండేటువంటి ఆకలి ఏంటి, దప్పికేంటి, ఇంకొకటేంటి, నొప్పేంటి, బాధ ఏంటి, వీటన్నిటినీ కూడా అతను మర్చిపోతాడు. అలా మర్చిపోయేటువంటి స్థితిలో ఉన్నవాడికే నిజమైన వైరాగ్యం అనేది అబ్బినట్లు. ఆ వైరాగ్యం ఉన్నవాడికే మోక్షం అనే దాంట్లో అర్హత ఉన్నట్లు అని ప్రజాపతి గారు లోకాంశ్చ లోకానుగతాన్ పశూంశ్చ
హిత్వా శ్రితాస్తే చరణాతపత్రం పరస్పరం త్వద్గుణవాద సీధు పీయూష నిర్యాపిత దేహ ధర్మా అని ఈ శ్లోకంలో అంటున్నారు. అసలు దీనికంటే కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రతి మానవుడు ఏదో పని చేస్తున్నాను అని అనుకుంటూనే కాలక్షేపం చేస్తూనే ఉంటాడు. మంచి పని అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. మంచి పనులు చేస్తూనే ఉన్నాను, నేను ఎక్కడా తప్పు చేయట్లేదు అని అనుకుంటూనే ఉంటాడు. కానీ దీనితో సంబంధమే లేకుండా, అసలు మంచి చెడు అనే వాటితో సంబంధమే లేకుండా కాలరూపంగా నువ్వు చేసే పనిని ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. కాలరూపంలో నువ్వు చేసే పని ఏంటి అంటే అందరి ఆయుస్సులను కరిగిస్తూ పోవటం. మంచి పనులు చేసేవాడు ఆయుస్సు కరిగిపోతుంది. చెడు పనులతోనే మునిగిపోయి ఉండేవాడు, ఆ పనులు చేయటంలోనే ఉండిపోయేవాడు, ఇతని ఆయుస్సు కరిగిపోతోంది. ఇద్దరికీ ఆయుస్సు అనేది కరిగిపోతోంది అని ఇద్దరూ గుర్తించటం లేదు. నీ గొడుగు కింద, నీ పాదార విందాలు అనేటువంటి గొడుగు కింద లేదా నీ నీడన చేరిన వాళ్ళు మాత్రం ఈ ఆయుస్సు కరిగిపోతోంది అని గుర్తించకపోవటం మాత్రమే కాదు, అసలు ఈ ఆయుస్సుతో సంబంధం లేకుండా చక్కగా ఉన్నారు అని పై శ్లోకంలో అంటున్నాడు. నతేజనాక్ష భ్రమిరాయురేషాం త్రయోదశారం త్రిశతం షష్ఠిపర్వ షణ్ణేమ్యనంతఛది యత్ త్రినాభి కరాలస్రోతో జగదాచ్ఛిద్య ధావత్ అని. నా అనే మొదటి అక్షరాన్ని పక్కన పెట్టి ముందు చూసుకుంటే తే అజర అక్షభ్రమిరాయు. ఆయుస్సు అనేది ప్రతి మానవుడికి ప్రతి ప్రాణికి ఉండాలి కదా. ఈ ఆయుస్సు అంటే వేరే ఏమీ లేదు, నీ కాలరూపంలో ఉండేటువంటి నీ చక్రం తిరగటం, ఆ చక్రం గిరగిరగిరగిర తిరిగిపోతూ ఉండటం అనేది ఇంతే. అక్ష భ్రమి ఆయు. ఈ అక్షభ్రమణం, ఈ ఆయుస్సు అనేది ఏషాం, ఈ జీవులందరికీ సామాన్యం. ఏ శరీరంలో ఉన్నా, ఏ ప్రాణి రూపంలో ఉన్నా సరే అందరికీ సాధారణంగా ఉండేదే ఆయు ఏషాం. ఈ కాలచక్రం అనేది, నువ్వు పెట్టినటువంటి అక్షచక్రం కాలచక్రం అనేది ఎలా ఉంటుంది అంటే త్రయోదశారం, 13 అరలు అంటే 13 బద్దీలతో ఉంటుంది త్రయోదశారం. అలాగే త్రిశతం షష్ఠి పర్వ. ఈ 13 బద్దీలు అంటే ఈ కాలచక్రానికి 13 బద్దీలు అంటే 12 మాసాలు, 12 నెలలు ప్లస్ ఒక అధిక మాసం. అధిక మాసంతో కలుపుకుని 12 నెలలు, 12 అని చెప్పుకోవచ్చు, 13 అయినా చెప్పుకోవచ్చు. ఆ బద్దీలతో ఈ కాలచక్రం అనేది నిండి ఉంటుంది. దానికి త్రిశతం షష్ఠి పర్వ. ఒక్కొక్క బద్దీకి 30 ముడులు లాంటి భాగాల చొప్పున మొత్తం 360, 12 నెలలు తీసుకుంటే 360 గ్రంథులు, పర్వలు అనేవి ఉంటాయి. 360 రోజులు. దీనికి తోడు షణ్ణేమి, దీని యొక్క ఈ చక్రం తాలూకు చివరి భాగాలు, భూమిని తాకే భాగం తాలూకంటే ముందు భాగాలు షణ్ణేమి 6 భాగాలు ఉంటాయి, 6 లేయర్స్ ఉంటాయి. షణ్ణేమి 6 ఋతువులు, 6 లేయర్స్. అనంతఛది, ఈ నేముల మీద అంటే ఈ తాకేటువంటి రీమనో ఏదో అంటారు దాన్ని, దాని మీద క్షణాలు, లవలు, కాష్ఠలు, నిమిషాలు, మన భాషలో చెప్పుకోవాలంటే సెకండ్స్, మినిట్స్, అవర్స్ అని ఎన్ని రకాల కాల విభాగాలు ఉన్నాయో అన్ని రకాల అనంతమైనటువంటి కాల విభాగాలు చిన్న చిన్న ఆకుల్లాగా అమరి ఉన్నాయి. చిన్న చిన్న భాగాల్లాగా ఒకదానికొకటి అంటించినట్లుగా తయారై ఉన్నాయి. అనంతఛది. దీనికి తోడు దీనికి ఇరుసు అని తెలుగులో అంటాం కదా, ఆ నాభి 3 నాభులు ఉన్నాయి. త్రినాభి. 4 నెలలు 4 నెలలు 4 నెలలు అని 3 నెలలు తీసుకుంటే ఆ 3 4 నెలల
మూడు భాగాలు కూడా మూడు నాభులుగా అంటే మూడు ఇరుసులుగా ఈ చక్రానికి పనిచేస్తున్నాయి. త్రినాభి. ఇలా మూడు ఇరుసులతో, ఇరుసు అంటే ఆ బండికి చక్రానికి అనుసంధానం చేసేటువంటి భాగం, మధ్యలో చిల్లు ఉండి మిగతా బద్దీలన్నిటినీ తనలోకి లాక్కునేటువంటి భాగం. ఆ ఇరుసుతో కూడినటువంటి ఈ చక్రం నిరంతరం గిరగిరగిరా తిరిగిపోతూనే ఉంది. కరాళ స్రోత, ఎవరూ ఆపలేనంత తీవ్రమైనటువంటి వేగంతో ఒక స్రోతస్సు అంటే పైనుంచి నీరు జాలు వారినట్లుగా నిరంతరం కదిలిపోతూనే ఉంది. నిరంతరం కదిలిపోవటం అనేది ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం, మరొక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం అని వస్తూనే ఉంది. కరాళ స్రోత. ఈ కరాళ స్రోతానికి తల ఒగ్గని వారు ఎవరు ఉండటానికి వీల్లేదు. జగత్ ఆచ్ఛిత్య ధావత్, ఎవరు తలొగ్గవలసిన అవసరమే లేదు. తలొగ్గవలసిన అవసరమే లేకుండా ఈ కరాళ స్రోతం, తీవ్రమైన వేగం ఉండేటువంటి ఈ బండి చక్రం, గిరగిరా తిరిగేటువంటి చక్రం లాక్కుని తనతో పాటు ఈ విశ్వాన్నే, ఈ విశ్వంలో ఉండే వాళ్ళందరినీ కూడా లాక్కుని పరుగులు పెడుతూనే ఉంటుంది. దీన్ని ఎవరు ముట్టుకోవాలని అనుకోనక్కర్లేదు. దీంతో పాటు మనం పరిగెత్తక్కర్లేదా అనే మాట అనుకోనక్కర్లేదు. ఏమీ చేయక్కర్లేదు. ఇది మాత్రం జగద్ ఆచ్ఛిద్య ధావత్, లాక్కుని పారిపోతూనే ఉంటుంది. అది వేగంగా పరుగులు తీస్తూనే ఉంటుంది, తనతో పాటు అందరినీ లాగేస్తూనే ఉంటుంది. ఈ కాలచక్రానికి అందరూ బద్ధులై ఉండవలసిందే. ఈ కాలచక్రం తాలూకు వేగానికి అందరూ లోబడి ఉండవలసిందే. ఒక్క నీ నీడన చేరిన వారు తప్ప. న తే జరా అజరా భ్రమిరాయురేషాం త్రయోదశారం 360 పర్వ షణ్ణేం యనంతఛది యత్రిణాభి కరాలస్రోత జగదాచ్ఛిద్య ధావత్. వాళ్ళకి మాత్రం, నీ నీడన చేరిన వారికి మాత్రం ఈ ఆయుష్తో సంబంధం లేదు. వాళ్ళకి ఈ కాలచక్రంతో సంబంధం లేదు. వాళ్ళకి ఇక మీద జనన మరణాలు అనేది రానే రావు. అంతవరకు ఉండేటువంటి కాలంతో ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళు మాత్రం ఈ కాలచక్రానికి, కాలచక్రం తాలూకు తీవ్రమైనటువంటి వేగానికి లోబడక సుఖంగా ఉంటారు. కాకపోతే దానికోసం నీ పాదార విందాలను చేరాలి. నీ పాదార విందాలను చేరాలి అంటే అన్నిటినీ విడిచిపెట్టేంత ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం రావాలి అంటే మానసికమైన బలం ఉండాలి. అది కావాలి అంటే మానసికమైనటువంటి స్వచ్ఛత ఉండాలి. అది రావాలి అంటే సత్కర్మలు చేసుకోవాలి. సత్కర్మలను నిష్కామంగా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యం. మోక్షానికి అర్హులు ఎవరూ లేరు అనే మాట లేదు. మోక్షానికి అందరూ అర్హులు కావచ్చు. ఎలా కావచ్చు అంటే నిష్కామంగా కర్మాచరణ చేసుకుని మనస్సును గనక శుద్ధి చేసుకుంటే అందరూ కావచ్చు అని ప్రజాపతి గారు నతే జరాక్షభ్రమిరాయురేషాం త్రయోదశారం 360 పర్వ షణ్ణేం యనంతఛది యత్రిణాభి కరాలస్రోతో జగదాచ్ఛిద్య ధావత్ అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సరేనయ్యా, ఒక మాట చెప్పు. పరమాత్మ అనేవాడు ఏ రకమైనటువంటి సంబంధము ఉన్నవాడు కాడు. ఉదాసీనంగా ఉంటాడు. ఈ ప్రపంచంతో ఏ సంబంధము ఉంచుకోడు. ఈ ప్రపంచం కంటే విలక్షణంగా ఉంటాడు అని కదా చెప్పుకుంటూ వస్తున్నాము. నువ్వు కోరే కోరిక అనేది ఈ ప్రపంచంలో ఒక భాగం లేదా ఈ సంసారంలో ఒక భాగంగా ఉండే కోరిక. ఇలాంటి కోరికని ప్రపంచంతో సంబంధం లేని వాడిని ఎందుకు కోరుతున్నావు? సంసారంతో సంబంధం ఉన్నవాడిని ఎవరినైనా కోరుకో. సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఎవరైనా ఆడపిల్ల ఉండే తండ్రిని వెళ్ళి కోరుకో, మీ అమ్మాయిని మాకివ్వు అని కోరుకో. దాంట్లో ఏమైనా అర్థం ఉంటుంది. అసలు ఈ సంసారంతోనే సంబంధం లేని వాడిని పోయి నాకు భార్యను వెతికి పెట్టు అంటే ఆయన ఏం పెడతాడు అంటే దానికి చెప్తున్నాడు, ఏకస్వయం సన్ జగతస్య శిర్క్షయా ద్వితీయయా ఆత్మన్నధి యోగమాయయా సృజస్యదః పాసి పునర్గ్రసిష్యసే యథోర్ణనాభిర్భగవన్ స్వశక్తిభిః అని.
తప్పులేదు, నిన్ను అడగటంలో తప్పులేదు. నిజం వరకు నిజమే. ఏంటంటే ఏక స్వయం సన్, నువ్వు అద్వితీయుడివి, రెండో వస్తువుతో సంబంధం లేదు, నీ పరంగా చూసినప్పుడు రెండవ వస్తువు అనేదే లేదు అనే మాట నిజమే. ఏకః స్వయం సన్, నీవు అద్వితీయంగా నీ స్వరూపంతో ఉంటావు అనే మాట వాస్తవమే. ఈ మాయికమైనటువంటి ప్రపంచంతో నీకు సంబంధం లేదు అనే మాట కూడా వాస్తవమే. కానీ ఈ ప్రపంచం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే జగత శిశిర్క్షయ ద్వితీయయా ఆత్మన్నధి యోగ మాయయా సృజసి. ఈ జగత్తు, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? మాయ ద్వారా పుట్టుకొచ్చిందా? మాయ ద్వారా పుట్టుకొచ్చే మాట అయితే స్వతంత్రంగా మాయ ఎలా పనిచేసింది? స్వతంత్రంగా పనిచేయలేదు కదా. మాయ పనిచేయాలి అంటే దాని వెనకాల చేతనుడు అయినటువంటి నువ్వు ఉండి తీరాలి కదా. కాబట్టి నువ్వు ఉన్నావు అని గట్టిగా నేను నమ్ముతున్నాను. నీ వైపు నుంచి నీకు ప్రపంచ సంబంధం ఉండకపోవచ్చుగాక, కానీ నీకు ఈ యోగమాయను ప్రేరణ చేసేటువంటి అభిప్రాయం ఉంది అని నేను నమ్ముతున్నాను. జగతః శిశిర్క్షయ, నీవు జగత్తుని సృష్టి చేయాలి అనే కోరికతోనే ద్వితీయయా ఆత్మన్నధి యోగమాయయా, ఈ యోగమాయను నువ్వు ప్రేరణ చేశావు. ఆ ప్రేరణ ద్వారానే యోగమాయ సృష్టి చేస్తోంది. కాబట్టి ఈ సృష్టి నీకే చెందింది అని నేను నమ్ముతున్నాను. ఎందుకు? ఈ సృష్టి నీదే. నువ్వు అద్వితీయుడివి అంటే ఎప్పుడు? అంటే యోగమాయతో సంబంధం లేకుండా చూసినప్పుడు. యోగమాయతో సంబంధాన్ని గనక కలుపుకొని చూస్తే నీవు ఈశ్వరుడు కాబట్టి జగత్తును సృష్టి చేసేవాడివి. సృజసి అధః పాసి, ఈ సృష్టిని సంరక్షించుకుంటూ కూడా ఉన్నావు. పునర్గ్రసిష్యసేచ, మళ్ళీ ఈ సృష్టిని నువ్వే మింగేస్తావు. నువ్వే సృష్టి స్థితి లయ కారకుడివి. ఎప్పుడవుతున్నావు అంటే యోగమాయా సంపర్కం అనేది నీకు ఏర్పడినప్పుడు అవుతున్నావు. సృజస్యదః పాసి పునర్గ్రసిష్యసే. కాబట్టి ఈ సంసారంతో నీకు సంబంధం లేదు అనే మాట ఎంత వాస్తవమో, ఈ సంసారం మొత్తం నీది అనేది అంత వ్యావహారికం. ఈ వ్యావహారిక ప్రపంచంలో ఉండేటువంటి నేను ఈ వ్యావహారికమైనటువంటి నిన్ను పట్టుకుని, ఈశ్వరుడమైనటువంటి నిన్ను పట్టుకుని వ్యావహారికమైనటువంటి కోరికను తీర్చుకోవటంలో తప్పేమీ లేదు అని ప్రజాపతి గారు అంటున్నారు. సరే, ఒకే పరమాత్మ అంటున్నావు, యోగమాయతో సంబంధం ఉంది అంటున్నావు, లేదంటున్నావు, అన్నీ ఎలా కుదురుతాయి అంటే దానికి చెప్తున్నారు యథోర్ణనాభి భగవన్ స్వశక్తిభి అని. సాలెపురుగు సాలెగూడిని బాగా కడుతుంది కదా, ఆ కట్టేటువంటి సాలెగూడు ఎక్కడి నుంచి వచ్చింది? సాలెపురుగు నోట్లో ఉండేటువంటి లాలాజలాన్ని అది లాగి జాగ్రత్తగా తీగల్లాగా చుడితే ఆ తీగలని క్రమక్రమంగా ఒకదానికి కలుపుకుంటూ పోతే ఒక ఆకారంలో గూడు తయారవుతోంది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ సాలెపురుగు సాలెగూడు అని రెండిటిని విడివిడిగా చూడొచ్చా అంటే చూడటానికి వీల్లేదు. సాలెపురుగు నోట్లో ఉండేటువంటి ఆ లాలాజలమే గూడులాగా కనిపిస్తోంది. అంటే సాలెపురుగు శరీరంలో భాగంగా ఉండేటువంటి లాలాజలమే బయటకు వచ్చి గూడులా కనిపిస్తోంది. సాలెపురుగు ఒక్కటే, ఆ పురుగు ఒక్కటే ఇంకొక సహాయం లేకుండా గూడు లాంటి ఒకదాన్ని తయారు చేసుకోగలుగుతోంది. అలాగే సాలెపురుగు లాంటి నువ్వు సాలెగూడు లాంటి ఈ ప్రపంచాన్ని సృష్టి చేశావు అనటంలో ఏ రకమైనటువంటి అనుపపత్తి కనిపించటం లేదు కాదు. యథోర్ణనాభి సృజతే గృహ్ణతే చ అని మాండూక్యోపనిషద్ వాక్యమే, ముండకోపనిషద్ వాక్యమే చెబుతోంది. సాలెపురుగు ఎలాగైతే ఇతరాపేక్ష లేకుండా సాలెగూడిని నిర్మించగలదో, అలాగే పరమాత్మ కూడా ఇంకొక సాధనాన్ని అపేక్షించకుండానే యోగమాయతో కలిసినప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టి చేయగలడు అని చెబుతోంది. కాబట్టి నీకు ఈ సంసారంతో సంబంధం లేదు అనేది ఎంత వాస్తవమైన మాటో, వ్యావహారికంగా చూసినప్పుడు ఈ సృష్టి మొత్తం నీది అనేది అంత మంచి మాట
అది కుదిరే మాట కూడా, ఉదాహరణపూర్వకంగా కూడా కుదిరేటువంటి మాట అని కర్దమ ప్రజాపతి గారు చెబుతూ నేను కోరుకోవటంలో తప్పేమీ లేదు అని నిర్ణయిస్తున్నారు. ఏకస్వయం సన్ జగతస్య సృక్షయా ద్వితీయయా ఆత్మన్నధియోగమాయయా సృజస్యదః పాసి పునర్గ్రసిష్యసే యథోర్ణనాభిర్భగవన్ స్వశక్తిభిః అనే ఈ శ్లోకంలో. ఓకే, నువ్వు కోరుకోవటంలో చాలా లాజిక్ ఉంది, ఇంత చెప్పిన తర్వాత కాదనేందుకేమీ లేదు, కానీ నేను తీర్చచ్చా? నువ్వు ఇంత చిల్లర కోరిక కోరితే నేను తీర్చచ్చా అని ఒకవేళ పరమాత్మ అడిగే మాట అయితే దానికి సమాధానాన్ని ఈయనే చెప్తున్నారు, కర్దమ ప్రజాపతి గారే. నైతద్వతాధీశ పదంత వేప్సితం యన్మాయయా నస్తనుషే భూత సూక్ష్మం అనుగ్రహాయాస్త్వపి యర్హి మాయయా లసత్తులస్యా తనువా విలక్షితః అని. పరమాత్మ వైపు నుంచి చూసినా సరే ఇది కరెక్టే, పరమాత్మ వైపు నుంచి పరమాత్మ తరపున ఆలోచించి చూసినా సరే కర్దమ ప్రజాపతి గారి కోరికను తీర్చడం అనేది సబబే అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ పరమాత్మకు ఇలాంటి మాయికమైనటువంటి కోరికలను తీర్చడంలో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దగా తీసేసినా సరే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. దాన్ని ప్రజాపతి గారే ఒప్పుకుంటున్నారు. నైతద్వతాధీశ పదం తవేప్సితం యన్మాయయా నస్తనుషే భూత సూక్ష్మం. సూక్ష్మమైనటువంటి భూతాల ద్వారా వచ్చిన ఈ సుఖాలను కానీ ఈ సాంసారికమైనటువంటి భోగాలను కానీ అందించటం అనేది పరమాత్మకు అభిమతం కాదు, పరమాత్మ పని ప్రధానంగా అదైతే కాదు. నైతత్ బతాధీశ పదం తవేప్సితం, నువ్వు దీన్ని కోరుకోవు. యన్మాయయా, ఎందుకు కోరుకోవు అంటే ఇవన్నీ కూడా మాయామయమైనటువంటి పదార్థాలు, మాయలో ఉండే 3 గుణాలకు సంబంధించినటువంటి ప్రభావాలను ఫలితాలను చూపించేటువంటి పదార్థాలు. కాబట్టి ఇలాంటి ఫలితాలను ఇలాంటి పదార్థాలను అందించి వాళ్ళని మోసం చేయటం అనేది పరమాత్మ యొక్క అభిమతం కాదు. నైతద్బతాధీశ పదం తవేప్సితం యన్మాయయా నస్తనుషే భూత సూక్ష్మం. కానీ అనుగ్రహాయ అస్తు, వాళ్ళని అనుగ్రహించటానికి ఈ పనులన్నీ చేస్తున్నావు. అస్తు అపి యర్హి మాయయా లసత్తులస్యా తనువా విలక్షితః. ఒకవేళ గనక మాయికమైనటువంటి రూపాన్ని చూపించటం అనేది నువ్వు చేశావు అంటే, మాయికమైనటువంటి ఏ ఫలితాన్ని ఎవరికి అందించను అనేటువంటి సంకల్పం లేదా అభిప్రాయం గనక నీకు ఉండే మాట అయితే, మాయామయమైనటువంటి ఈ రూపాన్ని మాత్రం ఎందుకు చూపిస్తావు? మాయామయమైనటువంటి రూపాన్ని చూపించావు అంటేనే ఆ మాయికమైనటువంటి పదార్థాలను కొన్నిటిని అనుగ్రహంతో ఇవ్వటానికి నువ్వు పూనుకుంటావు అనే అర్థము. కాబట్టి నీ అభిప్రాయం అది కాకపోయినా నువ్వు అనుగ్రహించటం కోసం, భక్తుల్ని అనుగ్రహించటం కోసం తప్పనిసరిగా ఇలా చేస్తావు అని. నైతద్బతాధీశ పదం తవేప్సితం యన్మాయయా నస్తనుషే భూత సూక్ష్మం అనుగ్రహాయాస్త్వపి యర్హి మాయయా లసత్తులస్యా తనువా విలక్షితః అని కర్దమ ప్రజాపతి గారు అంటున్నారు. క్లారిటీ లేదు, ఏమాత్రం లేదు. మాయికమైనటువంటి ప్రపంచమే గనక పరమాత్మకు ఇష్టం లేకపోతే, అందులో ఉండేటువంటి మాయికమైన భోగాలను ఇవ్వటం అనేది ఇష్టం లేకపోతే అసలు ఇవ్వకూడదు. అనుగ్రహ బుద్ధితో కూడా ఇవ్వకూడదు, ఆగ్రహ బుద్ధితోనూ ఇవ్వకూడదు. ఏమీ మాయికమైనటువంటి వ్యవహారాన్ని చేయకుండా నేను మాయతో సంబంధం లేనివాడిని అని చూపించుకుంటూ ఉండాలి అనే నిర్ణయం ఉండగా, అనుగ్రహాయాస్తు లేదా మాయికమైన రూపాన్ని నువ్వు ధరించి చూపిస్తున్నావు కదా అని అనటం అనేది క్లారిటీ తెచ్చే మాటగా లేదు. కానీ ఓ చిన్న ఉదాహరణ చూసుకుందాం. పిల్లవాడు డిసెంబర్ నెలలో మామిడి పండు కావాలి అని ఏడుస్తున్నాడు. మామిడి పండు కావాలి, ఆ పండు నేను నా నోటితో కొరికి తినాలి అని ఏడుస్తున్నాడు.
ఆ ఏడుపు ఇంకా ఆగట్లేదు, ఎవరు చెప్పినా వినట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు. ఇది మామిడి పళ్ళు దొరికే కాలం కాదు, నువ్వు మామిడి పండు కావాలి అంటే వేరే రకంగా చూసుకోవాలి, జ్యూస్ తాగొచ్చు, ఇంకోటి ఏమైనా చేయొచ్చు, కానీ పండు మాత్రం నీకు దొరకదు అని చెప్పుకుంటూ వెళుతున్నారు. ఎంత చెప్పినా పిల్లవాడు వినట్లేదు, ఏడుపు ఆపట్లేదు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? ఎక్కడి నుంచి ఈ మామిడి పండును సాధించాలి? పిల్లవాడ ఏడుపు ఆపడు, ఇంకో పని చేయడు, తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోలేరు. ఇలాంటి పిల్లల్ని ఏం చేయాలి అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఫస్ట్. ఇలా ఎంత చెప్పినా వినకపోతే కాస్తంత చిల్డ్రన్ సైకాలజీ తెలిసిన వాడి దగ్గరికైనా తీసుకెళ్ళాలి. వాడు తీసుకెళ్ళాడని అనుకుందాం. ఆ సైకాలజిస్ట్ ఏం చేయాలి, లేదా ఆ సైకియాట్రిస్ట్ కానీ ఏం చేయాలి అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటే చెప్పుకుంటూ వెళ్ళాలా? ఇది మామిడి పండు దొరికే కాలం కాదు అని చెప్పుకుంటూ వెళ్ళాలా? లేకపోతే కొత్తగా ఏమైనా చేయాలా? ఈ ఏడుపు ఆపించి తర్వాత అతనికి అర్థమయ్యేట్లు చెప్పాలి అని అనుకోవాలా? లేకపోతే తల్లిదండ్రులు చెప్పిన మాటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాలా అని ఆలోచిస్తే, తల్లిదండ్రుల మాటే మళ్ళీ రిపీట్ చేస్తే ఫలితం ఏమీ ఉండదు అని తేలిపోతోంది. కాబట్టి ఏం చేయాలి అంటే కాస్త హిప్నాటిజం అనేది కనుక తెలిస్తే చేతిలో ఒక ఐస్ ముక్క లాంటిది పెట్టి, ఐస్ క్యూబ్ లాంటిది పెట్టి, ఇదే మామిడి పండు అనుకో అని చెప్పాలి ఫస్ట్. చెప్పి ఇది మామిడి పండు చూడు, ఇప్పుడు మాత్రమే దొరికే మామిడి పండు, డిసెంబర్లోనే దొరికే మామిడి పండు, నువ్వు దీన్ని కొరుకు అని కొరికించాలి. వాడు మామిడి పండు కావాలి 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 అనేటువంటి కోరికతో ఉండేవాడు కదా. ఆ కోరికతో ఉన్నవాడికి చేతిలో పెట్టింది ఐసు క్యూబ్ అనే మాట పెద్దగా పట్టదు, మనసుకు పట్టదు. అందువల్ల ఏం చేస్తాడు, ముందు కొరుకుతాడు. కొరుకుతూ ఉన్నంతసేపు వాడు దాన్ని కొరుకుతూ దాన్ని జురుతూ ఉన్నంతసేపు పక్కన ఉండి ఏం చెప్పాలి, చూసావా మామిడి పండు ఎంత రుచిగా ఉంది, చూసావా ఎంత రసం కారుతోంది, దీనికి ఎందుకు కారదు, ఐస్ కదా, నోట్లో పెడితే దానికి నీళ్ళలా కారిపోతూనే ఉంటుంది, చూడు రసం కారిపోతుంది, కింద పడిపోతుంది చూడు, జాగ్రత్తగా నాకు, జాగ్రత్తగా నాకు అని కొంచెం సేపు చెప్పాలి. ఆ పిల్లవాడిలో ఆ తీవ్రమైనటువంటి ఆకాంక్ష, మామిడి పండు తినాల్సిందే అనేటువంటి ఆకాంక్ష కొద్దిగా చల్లారిన తర్వాత, అతని ఈగో అనేది సాటిస్ఫై అయిన తర్వాత, సరే ఇంతకీ ఈ డిసెంబర్లో మామిడి పండు ఎలా వచ్చింది, ఇది ఇంత చల్లగా ఎలా ఉంది అనే ప్రశ్న గనక అతనికి మొదలైతే, అవును కదా ఇది మొదలు రిఫ్రిజిరేటర్లో పెట్టినటువంటి మామిడి పండు అని చెప్పి, లేదా ఫ్రీజ్ అయిపోయింది అని చెప్పి, క్రమక్రమంగా అతని మనస్సును దాని నుంచి డైవర్ట్ చేసుకుంటూ వెళుతూ రిఫ్రిజరేషన్ లేదా ఫ్రీజ్ అయింది, ఫ్రోజన్ అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళి ఐస్ వైపుగా మనస్సును తీసుకెళ్ళి చివరికి ఇది మామిడి పండు కాదు, ఇది ఐస్ మాత్రమే, నువ్వే అనవసరంగా మామిడి పండు అనుకుని భ్రమపడి తిన్నావు అని మెల్లగా చెప్పాలి. సరిగ్గా ఆ పాయింట్ చూసుకోవాలి, ఏ పాయింట్లో చెప్తే అతను అందుకోగలుగుతాడు, మళ్ళీ ఏడుపు లంకించుకోకుండా ఉంటాడు అని చూసుకుని చెప్పాలి. ఇది ఆ మనస్తత్వ శాస్త్రవేత్త యొక్క పని. ఇలా చేయకుండా కేవలం కాదు కూడదు అన్నా, లేదా దండించినా, ఒక దెబ్బ వేసినా, లేదా ఇంకోటేదో చేసి పాలిచ్చో పెరుగిచ్చో కూర్చోబెట్టినా ఈ ఏడుపు ఆగదు, అతని పని అనేది ముందుకు సాగడానికి వీలు ఉండదు అనేది అనుభవంలో ఉన్నదే కదా. మొండి పట్టు పట్టేటువంటి పిల్లలకి ఇది తప్ప ఇంకొక దారి లేదు అనేది తెలిసిందే కదా. అలాగే ఈ పిల్లవాడి కంటే కూడా చాలా రెట్లు మొండి పట్టు పడుతున్నటువంటి ఈ సంసారంలో ఉండే జీవుల్ని ఈ సంసారం నుంచి బయటికి తీసుకువెళ్ళటానికి సైకియాట్రిస్ట్గా, సైకాలజిస్ట్గా పనిచేసేటువంటి పరమాత్మ ఇందులో మాయికమైనటువంటి మాయతో చేసిన ఈ పదార్థాల తాలూకు ఫలితాలను కొన్నిటిని రుచి చూపిస్తాడు. ఇష్టం కాదు, ఇతని ఈగోని సాటిస్ఫై చేయాలి, ఇతని యొక్క ఈ ఆకాంక్షను కాస్తైనా చల్లపరచాలి అనే అభిప్రాయంతో ముందు కొన్ని ఫలితాలను అలవాటు చేస్తాడు. అలవాటు చేసి ఇది ఫలితం అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఫలితం ఎలా అయింది, ఫలితం నీకు మాత్రమే అయిందా ఇంకొకరికి అయిందా అనేటువంటి విచారణను క్రమక్రమంగా అతనిలో పెంచుతాడు. పెంచి
ఫలితం అంటే ఏంటి, అసలు ఫలితాన్ని అందుకునే దారి ఏంటి అని క్రమక్రమంగా బోధిస్తూ వెళ్తాడు. అలా బోధించి చివరికి ఈ మాయికమైనటువంటి సంసారం నుండి బయటపడేస్తాడు. మాయికమైనటువంటి సంసారం నుండి బయట పడేయటమే పరమాత్మ యొక్క విధి. మాయికమైనటువంటి సంసారంలో ఉండే ఫలితాలను ఇవ్వటం అనేది ఆయనకు ఏమాత్రం అభిమతం కాదు. కానీ అవన్నీ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే, మొండి పట్టుపట్టి ఏడుస్తూ కూర్చున్నటువంటి వాళ్ళకి, ఏడుస్తూ ఏమిటి ఇంకా గట్టిగా కూర్చున్నటువంటి వాళ్ళకి, మాట వినని వాళ్ళకి అలా కాక ఇంకెలా చేస్తాడు అని కర్దమ ప్రజాపతి గారు చెప్తున్నారు. నైతద్వతాధీశ పదంతవేప్సితం యన్మాయయా నస్తనుషే భూత సూక్ష్మం. నీకేమి ఈ అభిప్రాయం లేదు, మాయికమైన ఈ ఫలితాలు ఇవ్వాలి అనే అభిప్రాయం నీకు ఏ కోశానా లేదు. కానీ అనుగ్రహాయాస్తు, నువ్వు అనుగ్రహ బుద్ధితో ఎలాగైతే ఒక డాక్టరు పిల్లవాడి ఏడుపు ఆపించాలి అనేటువంటి అనుగ్రహ బుద్ధితో ఉంటాడో, అలాంటి అనుగ్రహ బుద్ధితో ఈ పనులు చేస్తున్నావు. దానికి చిహ్నంగానే యర్హి మాయయా లసత్ తులస్యా తనువా విలక్షిత, తులసీమాలను ధరించి మెరుస్తున్న, చాలా నవనవలాడుతున్నటువంటి తులసీమాలను ధరించి ఈ రూపంలో అందరికీ సాక్షాత్కరిస్తున్నావు, నాకు సాక్షాత్కరిస్తున్నావు అని ప్రజాపతి గారు అంటున్నారు. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పు అంటే దానికి అంటున్నారు, తంత్వానుభూత్యోపరత క్రియార్థం స్వమాయయా వర్తిత లోకతంత్రం నమామ్యభీక్ష్ణం నమనీయ పాద సరోజం అల్పీయసి కామవర్షం అని. అయ్యా, నేను చెప్పదలుచుకుంది ఇంతే. నీ ప్రభావం అనేది కొండల మీద కొండంత ప్రభావం. నమామి తంత్వా అనుభూత్య ఉపరత క్రియార్థం. నీ ప్రభావం ఎంత ప్రభావం అంటే, నిజమైనటువంటి అనుభవాన్ని అందించేటువంటి ప్రభావం, ఆ అనుభవానికి సంబంధించినటువంటి స్వరూపం. ఆ అనుభూత్య ఉపరత క్రియార్థం, నీ యొక్క స్వస్వరూప జ్ఞానంతో, నీ యొక్క స్వానుభూతితో ఏ రకమైనటువంటి క్రియల తాలూకు ఫలితం యొక్క అవసరం లేనంటి స్థితిని నువ్వెప్పుడో అందుకున్నావు, ఆ స్థితిలోనే ఉన్నావు. అనుభూత్యా ఉపరత క్రియార్థం. కానీ చాలా మెట్లు దిగి వచ్చి స్వమాయయా వర్తిత లోకతంత్రం, నీ సహాయంగా పనిచేసేటువంటి యోగమాయతో కలిసి లోకతంత్రం, ఈ లోక వ్యవహారాన్ని, ఈ సాంసారికమైనటువంటి వ్యవహారాల్ని అన్నిటినీ నడిపిస్తున్నావు. స్వమాయయా వర్తిత లోకతంత్రం. నీ అసలు స్వరూపం వేరు, నువ్విప్పుడు కనిపిస్తున్నటువంటి రూపం వేరు. అసలు స్వరూపం మాయలకు ఆవల ఉండేటువంటి స్వరూపం, ఇప్పుడు మాయతో కలిసి కనిపిస్తున్నటువంటి రూపం. నేను నమామి, ఈ రూపాన్ని ఆ స్వరూపాన్ని రెండిటినీ కూడా నమస్కరిస్తున్నాను. అభీక్ష్ణం, మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. నమనీయ పాద సరోజం, ఎవరైనా సరే నమస్కరించుకుని తీరవలసినటువంటి నీ పాదారవిందాలకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. ఆ నమస్కారం అనేది మాయలకు అవతల ఉండేటువంటి నీ రూపాన్ని ఇప్పటికిప్పుడు అందుకోవటానికైతే కాదు. ఎందుకు నమస్కరిస్తున్నానంటే, అల్పీయసి కామవర్షం, చిన్న చిన్న కోరికలు కోరుకునే వారికి కూడా వాళ్ళ కోరికలను ఒక వర్షంలాగా తీర్చేటువంటి వాడివి నువ్వు కాబట్టి చిన్న కోరికతో నమస్కరిస్తున్నాను. నా చిన్న కోరికను నువ్వు తీరుస్తావు అనేటువంటి విశ్వాసంతో నమస్కరిస్తున్నాను అని ఫైనల్ వర్డ్ అనేది చెప్పేశాడు. నీ ప్రభావం అనంతం, నీ ప్రభావానికి నేను కోరుకుంటున్న కోరికకి సంబంధమే లేదు. అసలు నా కోరిక చాలా 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 చిన్నది, అల్పీయసి. కానీ నువ్వు ఏ కోరికనైనా తీర్చగలవు కాబట్టి నేను నీ ముందు కోరికను కోరుతున్నాను. నీవు దీనికంటే బయట ఉన్నావు అని మాత్రం నాకు తెలుసు అని స్పష్టంగా తంత్వా అనుభూత్యా ఉపరత క్రియార్థం స్వమాయయా వర్తిత లోకతంత్రం నమామ్యభీక్ష్ణం నమనీయ పాద సరోజం అల్పీయసి కామవర్షం అని ఫైనల్ వర్డ్ చెప్పేస్తున్నారు. కర్దమ ప్రజాపతి గారి యొక్క అభిప్రాయం స్పష్టంగా చెప్పుకోవాలి అంటే ఇంతే. ఒకటి, పరమాత్మ మాయలకు అవతల వైపు ఉండేటువంటి వాడు.
ఆయన్ని అందుకోవటమే ఎవరైనా చేయవలసినటువంటి పని. కానీ ఆయనను అందుకోవటం, మాయలకు అవతల ఉండేటువంటి ఆయన స్వరూపాన్ని అందుకోవటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ఎవరినైనా సరే చేయిచ్చి అవతల వైపు విసిరేయటానికి అన్నట్లుగా ఈయనే మాయలోకి దిగి వస్తాడు. దిగి వచ్చి మాయామయమైనటువంటి రూపాలను ధరించి కనిపిస్తాడు. కనిపించినప్పుడు ఎవరైనా చిన్న చిన్న కోరికలు కోరినా సరే ఆ కోరికలన్నింటినీ తీరుస్తాడు. తీర్చి క్రమక్రమంగా వాళ్ళ స్థాయి పెంచి చివరికి మాయల అవతలకు చేరుస్తాడు అనేది కర్దమ ప్రజాపతి గారి యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పరమాత్మతో తాను చేసినటువంటి సంభాషణలో స్పష్టంగా వ్యక్తీకరించారు. ఇలా వ్యక్తీకరించిన తర్వాత పరమాత్మ ఏం మాట్లాడారు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. ఇత్యవ్యలీకం ప్రణుతోబ్జనాభ తమాబభాషే వచసామృతేన సువర్ణ పక్షోపరి రోచమాన ప్రేమస్మితోద్వీక్షణ విభ్రమద్భ్రూ అని కర్దమ ప్రజాపతి గారు ఈ మాట ఇలా మాట్లాడేసరికి మోక్షం కావాలి అన్నవాడి మీద ఎంత ప్రేమ కలుగుతుందో దానికి చాలా ఎక్కువ రెట్లు ప్రేమ, అభిమానం, అనుగ్రహం అనేది పరమాత్మకు కర్దమ ప్రజాపతి గారి మీద కలగటంతో ఆయన మనసులో ఉండేటువంటి భావము, ఆయన మాట్లాడిన మాట, వీటన్నిటికీ చాలా సంతోషించి ఇత్యవ్యలీకం, ఏమాత్రం వంచన లేకుండా నిజాయితీగా మాట్లాడుతున్నాడు ఇతను అని, ప్రణుత చాలా వినయంగా కూడా ఉన్నాడు అని గమనించి ఆయన నమస్కారంతో అబ్జనాభ, పద్మనాభుడైనటువంటి ఆ పరమాత్మ తం ఆ బభాషే, ఆయనతో విస్తారంగా మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. ఎలాగా? వచసా అమృతేన, కేవలం సూచనలు చేయటం ఇవన్నీ కూడా కాదు. వచస మాట్లాడాలి, నోరు తెరిచి మాట్లాడాలి. అందులోనూ అమృతేన, చాలా చక్కగా అమృతం కురుస్తున్నట్లుగా మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగా మాట్లాడాడు. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? సువర్ణ పక్షోపరి రోచమాన. సువర్ణపక్షుడు అంటే గరుత్మంతుడు అనుకున్నాము. ఆ గరుత్మంతుడు ప్రస్తుతం వేదాలకు ప్రతీక అని అనుకున్నాము. ఆ వేదాలకు ప్రతీకగా ఉండేటువంటి ఆ గరుత్మంతుడి మీద రోచమాన, చాలా ప్రకాశమానంగా కనిపిస్తున్నాడు. వేద ప్రతిపాద్యమైనటువంటి తత్వానికి ఒక రూపం అనేది వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటున్నాడు. సువర్ణ పక్షోపరి రోచమాన. తన అనుగ్రహాన్ని లేదా ఈ కర్దమ ప్రజాపతి గారి మీద తనకు కలిగినటువంటి ఆ అభిమానాన్ని ఆయన దాచుకోలేక ప్రేమస్మితోద్వీక్షణ విభ్రమద్భ్రూ, ప్రేమగా ముందు నవ్వాడు. ప్రేమ స్మితం, ప్రేమగా చూశాడు. ఈ నవ్వు చూపు ఈ రెండు ప్రేమతో కలిసిపోయేటసరికి, అందులోనూ ఆ ప్రేమ ఎక్కువయ్యేసరికి అలవాటు ప్రకారం అయితే చిరునవ్వు నవ్వాడు, అలవాటు ప్రకారం అయితే ప్రేమగా చూశాడు. కానీ ఆ ప్రేమ దాగక ఆయన కనుమొమ్మలు టకటకటకటగా కొట్టుకున్నాయి. విభ్రమత్ భ్రూహు, బాగా ఇష్టమైన వాళ్ళని, చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని చూసినప్పుడు మనకే తెలియకుండా కళ్ళు ఇటు అటు కదిలినట్లుగా, కనుబొమ్మలు పైకి కిందకి ఊగినట్లుగా విభ్రమద్ భ్రూహు, ఆయన కనుబొమ్మలు గడగడగడ ఊగిపోయినాయి. ఆయన తనలో ఉండేటువంటి ప్రేమను భరించలేక తన కనుబొమ్మలతో వ్యక్తం కూడా చేసేశాడు. అంత ప్రేమ కర్దమ ప్రజాపతి గారి మీద కలిగింది. దానికి కారణం ఆయన మనసులో ఉండేటువంటి వంచన లేమితనం, అలాగే ఆయన మాటల్లో ఉండేటువంటి అమృతత్వం, తండ్రి గారి మాటకు కట్టుబడాలి అనేటువంటి ఆయన యొక్క అభిప్రాయం. మోక్షానికి వరుసగా క్రమక్రమంగా ప్రయత్నం చేసుకుంటూ పోవాలే కానీ అడ్డదిడ్డంగా నాకు మోక్షం కావాలి అని ఇంప్రాక్టికల్గా మాట్లాడకుండా ఉండాలి అనేటువంటి తత్వం. ఇలాంటివన్నీ కారణం. ఆ కారణంతో ప్రేమగా మాట్లాడసాగాడు అని మైత్రేయ మహర్షి గారు చెబుతున్నారు. ఇత్యవ్యలీకం ప్రణుతోబ్జనాభ తమాభభాషే వచసామృతేన సువర్ణ పక్షోపరి రోచమాన ప్రేమస్మితోద్వీక్షణ విభ్రమద్భ్రూ అని ఈ శ్లోకంలో ఏం మాట్లాడాడు భగవానువాచ. ఆ భగవంతుడు పరమాత్మ ఏమని మాట్లాడాడు అంటే, విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజితత్ యదర్థమాత్మనియమే
త్వయైవాహం సమర్చితః అని. నువ్వు తపస్సు చేసుకుంటున్నావు కదా, నీకు సాక్షాత్కారం ఇవ్వాలి కదా అని ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చే ముందే నీ మనసులో అభిప్రాయం ఏమిటి అని ముందే తెలుసుకున్నాను. విదిత్వా, నీ అభిప్రాయాన్ని ముందే తెలుసుకుని, తవ చైత్యం, నీ హృదయం లోపల ఏం దాగి ఉందో ముందే అర్థం చేసుకుని, ఆ కోరికను తీర్చడానికి కావలసిన ఏర్పాట్లు ముందే చేసి వచ్చాను. పురైవ సమయోజితత్, నీ కోరికను తీర్చడానికి కావలసిన ఏర్పాట్లు ముందు చేసి తర్వాత నీ దగ్గరికి వచ్చాను. ఆ కోరిక తీరటానికి యదర్థం ఆత్మ నియమై, మనసులో ఎన్నో నియమాలను ఉంచుకుని, త్వయా ఏవ అహం సమర్చితః, నేను ఈ విధంగా నీతో పూజలను పూజింపబడ్డాను. త్వయైవాహం సమర్చితః, నువ్వు చాలా శ్రద్ధగా పూజ చేసుకున్నావు, చాలా శ్రద్ధగా నీ మనసులో నన్ను నిలుపుకున్నావు. నీ మనసులో ఎప్పుడైతే నన్ను నిలుపుకున్నావో అప్పుడు నీ మనసులో ఉన్నదంతా నేను ముందే చూసేశాను. చూసి ఆ కోరిక తీరటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసే వచ్చాను. ఏదో కనిపించి ఏం పర్వాలేదురా అబ్బాయి అని చెప్దామని వచ్చానే తప్ప నువ్వు కోరిన తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి పనిచేసే పరిస్థితిలో నేనేమీ లేను అని మొదలుపెట్టాడు. విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజితత్ యదర్థం ఆత్మనియమై త్వయైవాహం సమర్చితః అని. ఇంతేకాదు, నవైజాతు మృషైవ స్యాత్ ప్రజాధ్యక్షమదర్హణం భవద్విధేష్వతితరాం మయి సంగృభితాత్మనాం. నువ్వు అంటున్నావు కదా ఈ సాంసారికమైన విషయాలతో నాకేమీ సంబంధం లేదు అని, పరమాత్మకు సాంసారికమైన విషయాలతో సంబంధం లేదు అని అంటున్నావు కదా. లేదు, నిజమే. కానీ ఈ సంసారంలో ఎవరైనా సరే నన్ను శ్రద్ధగా పూజించే మాట అయితే, శ్రద్ధగా నన్ను తలుచుకునే మాట అయితే, ఈ సాంసారికమైనటువంటి కోరికలతో వాళ్ళని తృప్తిపరచడం అనేది నాకేమీ పెద్ద పని కాదు, నేను తప్పనిసరిగా చేస్తాను. నవైజాతు మృషైవ స్యాత్, నేను గనక అనుగ్రహిస్తే ప్రజాధ్యక్షమదర్హణం, నన్ను పూజించుకోవటం ద్వారా నేను అనుగ్రహం అనేది ఇవ్వటం జరిగితే అదేమీ జరగనిదేమీ కాదు. మృష నభవేత్, ప్రజాధ్యక్ష, ఓ ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, నన్ను పూజించుకునే వాళ్ళకి నేను ఫలితం తప్పనిసరిగా ఇస్తాను, దాన్ని వ్యర్థం చేయను. ఇంకా కూడా భవద్విధేష్వతితరాం మయి సంగృభితాత్మనాం, నా మీదే మనస్సును స్థిరంగా నిలుపుకున్న వాళ్ళు నీలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, భవద్విధేషు అతితరాం, వాళ్ళ కోరికలను తీర్చి తీరతాను. వాళ్ళు ఎంత కుదరని కోరికను కోరినా సరే నేను తీర్చి తీరతాను. భవద్విధేష్వతితరాం మయి సంగృభితాత్మనాం, నా మీదే మనస్సు నిలుపుకున్న వాళ్ళ కోరికలను నేను తీర్చకుండా ఎలా ఉంటాను, తీర్చి తీరుతాను. సంసారంతో నాకు పని లేదు, కానీ సాంసారికంగా ఉంటూ కూడా నన్ను తలుచుకునే వాళ్ళకి నేను తప్పనిసరిగా సహాయపడతాను అని. నవై జాతు మృషైవ స్యాత్ ప్రజాధ్యక్షమదర్హణం భవద్విధేష్వతితరాం మయి సంగృభితాత్మనాం అని అంటున్నాడు. మరి కోరిక తీర్చడానికి ఏం ఏర్పాటు చేశావు అంటే అంటున్నాడు, ప్రజాపతి సుత సమ్రాట్ మనుర్విఖ్యాతమంగళ బ్రహ్మావర్తం యోధివసన్ శాస్తి సప్తార్ణవాం మహీం. నీకు మామగారిని సెట్ చేసి పెట్టొచ్చాను. ఆయన ఎవరు అంటే ప్రజాపతి సుత, బ్రహ్మగారి మానసపుత్రుడున్నాడు ఆయన, మనువు అని పేరు, స్వయంభవ మనువు ఆయన. సమ్రాట్, ఈ భూమి మొత్తానికి ఆయన ఒక్కడే రాజు ప్రస్తుతానికి. విఖ్యాత మంగళ, ఆయన చాలా సదాచార సంపన్నుడు. ఆయన సదాచారము, ఆయన యొక్క ధర్మశాస్త్ర పరాయణత ఇవన్నీ కూడా విఖ్యాతం, ఇప్పటికే లోకవిఖ్యాతి గాంచినాయి. విఖ్యాత మంగళ. ఆయన బ్రహ్మావర్తం యోధివసన్, బ్రహ్మావర్తం అనే పేరు కలిగినటువంటి భూమిలోనే ఉన్నాడు. శాస్తి సప్తార్ణవాం మహీం, 7 సముద్రాలతో కూడిన 7 ద్వీపాలతో కూడినటువంటి ఈ భూమిని మొత్తాన్ని పాలిస్తున్నాడు ఆయన. ఈ భూమి మొత్తానికి ఒకే ఒక రాజు. రాజ్యమే ఇంకా కుదురుకోలేదు సరిగ్గా, అది వేరే విషయం. కానీ ఆయన ఒక్కడే ప్రస్తుతానికి రాజుగా బ్రహ్మగారు నియమించారు. ఆయన ఉన్నాడు, ఆయన్ని నేను సెట్ చేసి పెట్టి వచ్చాను. ప్రజాపతి సుత సమ్రాట్ మనుర్విఖ్యాత మంగళ
బ్రహ్మావర్తం యోధివసన్ శాస్తి సప్తార్ణవాం మహీం. సచేహ విప్రరాజ ఋషి మహిష్యా శతరూపయ ఆయాస్యతి దిదృక్షస్త్వాం పరశ్వో ధర్మకోవిద. ఆయన ధర్మకోవిద, ధర్మశాస్త్రం తెలిసినవాడు. ఈ పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవటానికి వాటికి ఎప్పుడు రావాలి అనే విషయం బాగా తెలుసు. నేను సెట్ అయితే చేశాను, కానీ ఆయన ముహూర్తం చూసుకోకుండా, మంచి రోజు చూసుకోకుండా రాడు. కాబట్టి సచేహ విప్ర, ఓ కర్దమ ప్రజాపతి, విద్యావంతుడమైనటువంటి ఓ కర్దమ, రాజఋషి, రాజులలో ఋషి అయినటువంటి, ఋషిలాంటి రాజు అయినటువంటి ఆ మనువు గారు, మహిష్యా శతరూపయ, తన పట్టమహిషి అయినటువంటి శతరూపతో కలిసి ఆయాస్యతి, వస్తాడు. దిదృక్షు, నిన్ను చూడటానికే వస్తాడు. దిదృక్షస్త్వాం, ఎప్పుడు వస్తాడు అంటే పరశ్వ, ఎల్లుండి వస్తాడు. ధర్మకోవిద, మంచి రోజు చూసుకోకుండా రాడాయన. నేను చెప్పాను, నువ్వు వెళ్ళి కర్దమ ప్రజాపతికి నీ పిల్లనివ్వవయ్యా అని చెప్పాను, సెట్ చేశాను, ఒప్పుకున్నాడు. కానీ వెళ్ళి చెప్పవయ్యా అంటే మాత్రం మంచి రోజు చూసుకుని వెళ్తానండి అని అంటున్నాడు. ధర్మకోవిద, ధర్మం ప్రకారం నడుచుకుంటాడు కాబట్టి, ఏ అమావాస్య రోజునో పెళ్లి సంబంధం చెప్పమంటే చెప్పడు కాబట్టి నేను ఒప్పుకున్నాను, ఎల్లుండి వస్తాడు, ఎల్లుండి వరకు ఆగు అని. సచేహ విప్రరాజ ఋషి మహిష్యా శతరూపయ ఆయాస్యతి దిదృక్షస్త్వాం పరశ్వో ధర్మకోవిద అని పరమాత్మ అంటున్నాడు. అయితే ఆయనకి 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏ ఆడపిల్లల్ని సెట్ చేశావు అని నువ్వు అడగవు, నువ్వు అలాంటి వాడివి కావు. మిగతా వాళ్ళైతే అడిగి ఉండేవాళ్లే. వాళ్లలో ఆత్మజాం అసితాపాంగీం వయశ్శీల గుణాన్వితాం మృగయంతీం పతిం దాస్యతి అనురూపాయ తే ప్రభో అని దేవహూతి అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని నీకు ఇమ్మని చెప్పాను. ఆయన ఆత్మజాం, మనువు గారు ఆత్మజాం తన పుత్రిక అయినటువంటి అసితాపాంగీం, తెల్లని క్రీగంటి చూపు కలిగినటువంటిది ఆవిడ. అందమైన క్రీగంటి చూపులు సిగ్గుతో చూస్తూ ఉంటుంది. వయశ్శీల గుణాన్వితాం, ఆవిడ వయస్సు, ఆవిడ యొక్క శీలం, ఆవిడ యొక్క ఆచరణ, ఆవిడ యొక్క స్వభావం, అలాగే ఆవిడ యొక్క గుణాలు, ఇవన్నీ కూడా చాలా గొప్పవి. వయశ్శీల గుణాన్వితాం మృగయంతీం పతిం, ఆవిడ కూడా తన భర్త, ఉత్తముడైనటువంటి భర్త ఎక్కడ దొరుకుతాడు అని వెతుకుతోంది, ఆలోచిస్తోంది. తండ్రి చాటు బిడ్డ కాబట్టి బయటపడటం లేదు. మృగయంతీం పతిం దాస్యతి అనురూపాయ తే ప్రభో. నీలాంటి వాడు వరుడైతే గనక ఆ మనువు గారు తప్పనిసరిగా దేవహూతిని ఇచ్చి తీరుతాడు. దాస్యతి, ఇచ్చి తీరుతాడు, నీకు ఇస్తాడు. ఇచ్చేది దేవహూతిని ఇస్తాడు, దేవహూతే నీకు తగింది అని. ఆత్మజాం అసితాపాంగీం వయశ్శీల గుణాన్వితాం మృగయంతీం పతిం దాస్యతి అనురూపాయ తే ప్రభో అని చెప్పాడు. సమాహితం తే హృదయం యత్రేమాన్ పరివత్సరాన్ సాత్వాం బ్రహ్మన్ నృపవధూ కామమాశు భజిష్యతి అని కూడా తేల్చాడు. నాయనా, సమాహితం తే హృదయం యత్రేమాన్ పరివత్సరాన్, నువ్వు ఈ స్థానంలో కూర్చుని, అంటే మన మాటల్లో చెప్పుకోవాలి అంటే సరస్వతీ నదీ తీరంలో కూర్చుని, పరివత్సరాన్ని ఎన్నో సంవత్సరాల పాటు నా మీద మనస్సును స్థిరంగా నిలిపి ఉంచావు కదా. సమాహితం తే హృదయం, సమాధి స్థితిలో హృదయాన్ని నిలబెట్టి ఆ హృదయంలో నన్ను ఉంచుకున్నావు కదా. యత్రేమాన్ పరివత్సరాన్, ఇక్కడ కష్టపడి ఇంత తపస్సు చేశావు కాబట్టి సాత్వాం బ్రహ్మన్ నృపవధూ కామమాశు భజిష్యతి, ఆ మనువు గారి పుత్రిక అయినటువంటి దేవహూతి నిన్ను కాదనకుండా వరించి తీరుతుంది. తండ్రి గారికి చెప్పాను కదా అని దేవహూతి ఇతను నాకు నచ్చలేదు అని అనదు. దేవహూతి కూడా నిన్ను వరించి తీరుతుంది. సాత్వాం బ్రహ్మన్ నృపవధూ. ఒక అర్థమా, రాజుగారైనటువంటి మనువు గారి పుత్రిక దేవహూతి కామం ఆశు భజిష్యతి, వెంటనే నిన్ను చూసిన వెంటనే ఈయనే నా భర్త అన్నట్లుగా నీకు కనెక్ట్ అయిపోతుంది అని చెప్పారు. ఇంతటితో లెక్క ప్రకారం పరమాత్మ గురించి ఆయన చేసినటువంటి తపస్సుకు ఫలితాన్ని ఇచ్చేసినట్లే. ఎందుకంటే కేవలం భార్య కావాలి అని ఆయన అనుకుని తపస్సు చేశాడు కాబట్టి భార్య అనేదాన్ని ఇచ్చేసినట్లే. కానీ పరమాత్మ తన ప్రేమని అంతటితో
ఆపదలుచుకోలేదు. అందుకని యాత ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి వీర్యే త్వదీయే ఋషయః ఆధాస్యంతి అంజసా ఆత్మనః అని పైన ఇంకో వరాన్ని కూడా ఇచ్చాడు. యా ఈ దేవహూతికి తే ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి, దేవహూతికి నీకు కూడా 9 మంది ఆడపిల్లలు పుడతారు. నీలో ఉండేటువంటి ఈ సద్గుణాలను, నీలో ఉండేటువంటి ఈ తపస్సుకు ఫలితాలను ఆవిడ 9 రకాలుగా, నీ ప్రభావాన్ని 9 రకాలుగా విడదీసి 9 మంది ఆడపిల్లలుగా కని చూపిస్తుంది. యాత ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి. ఆ ఆడపిల్లల్ని 9 మంది మహర్షులు పెళ్లి చేసుకుంటారు. వీర్యే త్వదీయే ఋషయః ఆధాస్యంతి అంజసా ఆత్మనః. ఆ 9 మంది మహర్షులు కూడా చాలా గొప్ప గొప్ప పిల్లలను కంటారు. నీ ఆడపిల్లలను పెళ్లి చేసుకున్నటువంటి 9 మంది మహర్షులు కూడా చాలా గొప్ప గొప్ప సంతానాన్ని కంటారు అని, నీకు సంతానం కలగటం, ఆ సంతానానికి మళ్ళీ సంతానం కలగటం అనేది కూడా జరిగిపోతుంది అని పరమాత్మ ఇంకా కూడా వరమిచ్చాడు. యాత ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి వీర్యే త్వదీయే ఋషయః ఆధాస్యంతి అంజసా ఆత్మనః అని వరం ఇచ్చాడు. ఇదైన తర్వాత కర్దమ ప్రజాపతి గారికి ఇంకో 2 వరాలు కూడా ఇచ్చాడు. ఆ వరాలను గురించి మనం యథాప్రకారం యథాసౌకర్యం మాట్లాడుకుందాం. కానీ ఇప్పటికైతే కర్దమ ప్రజాపతి గారు కోరినటువంటి న్యాయమైన కోరికను పరమాత్మ ఎలా తీర్చాడు, అలా తీర్చడానికి కలిగినటువంటి కారణం అనే దాని మీద చాలా గట్టి అభిప్రాయాన్ని మనం దృఢం చేసుకుందాం. సంసారంతో పనిలేని మాయికమైనటువంటి సంసారానికి అవతల ఉండేటువంటి పరమాత్మ దిగొచ్చి సంసారంలోకి వచ్చి ఈ సాంసారికమైన ఫలితాలను ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్నకు చాలా గొప్ప సమాధానాన్ని మనం అందుకున్న సమాధానాన్ని మనసులో దృఢం చేసుకుందాం. ఆ సమాధానానికి తగ్గట్లుగా నడుచుకోవటం ఎలా అనేటువంటి ఆలోచనను ప్రధానంగానైతే చేసుకుందాం. దానితో పాటుగా మనతో కూడా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా, పిల్లలు పుట్టవలసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పిల్లలు, ఆడపిల్లలు, మంచి పిల్లలు పుట్టాలి అని, ఆ పుట్టినటువంటి వాళ్ళకి మళ్ళీ సంతానం కలగాలి అని, ఈ పుట్టిన పిల్లలు తర్వాత పుట్టవలసిన పిల్లలు అందరూ కూడా చాలా గొప్ప ధార్మికంగా జీవితాన్ని సాగించాలి అని తప్పనిసరిగా కోరుకుందాం. వాళ్ళలా సాగించాలి అంటే ముందు మనం ధార్మికంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా చేసుకుంటూ నిష్కామమైనటువంటి ధర్మాచరణతో పరమాత్మను అందుకునేటువంటి విధానం ఏమిటి అనే దారిని మనం తప్పనిసరిగా కనిపెట్టుకుని పరమాత్మను అందుకునే ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నాన్ని కర్దమ ప్రజాపతి గారికి సఫలం చేసినంత స్థాయిలో సఫలం చేయవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అనఘా ఒక్కడివయ్యునాత్మకృత మాయాజాత సత్వాదిశక్తి నికాయ స్థితిన్ ఈ జగజ్జనన వృద్ధి క్షోభహేతు ప్రభావ నిరూఢిం దగు ఊర్ణనాభిగతి విశ్వస్తుత్య సర్వేశ నీ ఘనలీలా మహిమార్ణవంబుగడవంగవచ్చునే ఏరిగిన్ అని ఆ సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి పరమాత్మ వైభవాన్ని ఏదైతే ఆ మహర్షి స్తుతించారో దానిని ఈనాడు చక్కగా ఆచార్యముఖంగా ఆలకించాం. ఆ భావాలన్నిటినీ శ్రద్ధగా తలుచుకుంటూ నేడు తృతీయ అధ్యాయంలో 21వ అధ్యాయంలో తృతీయ స్కంధంలోని 21వ అధ్యాయంలో 16వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం.
अथ श्रीमद्भागवते पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे एकविंशाध्याये श्लोकाः प्रजापतेस्ते वचसाधीशतन्त्या लोकः किलायं कामहतोऽनुबद्धः अहं च लोकानुगतो वहामि बलिं च शुक्लानिमिषाय तुभ्यम् लोकांश्च लोकानुगतान् पशूंश्च हित्वा श्रितास्ते चरणातपत्रम् परस्परं त्वद्गुणवादसीधु पीयूष निर्यापितदेहधर्माः परस्परं त्वद्गुणवादसीधु पीयूष निर्यापितदेहधर्माः न ते जराक्षभ्रमिरायुरेषाम् त्रयोदशारं त्रिशतं षष्टिपर्व षण्णेम्यनन्तच्छदि यत्रिणाभि करालस्रोतो जगदाच्छिद्य धावत् एकस्वयं सञ्जगतस्य सृक्षया द्वितीययात्मन्नधियोगमायया सृजस्यदः पासि पुनर्ग्रसिष्यसे यथोर्ननाभिर्भगवन् स्वशक्तिभिः नैतद्बताधीशपदं तवेप्सितम् यन्मायया सस्तनुषे भूतसूक्ष्मम् अनुग्रहायास्त्वपिर्हि मायया लसत्तुलस्यातनुवा विलक्षितः तं त्वानुभूत्योपरतक्रियार्थम् स्वमायया वर्तितलोकतन्त्रम् नमाम्यभीक्ष्णं नमनीयपाद सरोजमल्पीयसि कामवर्षम् मैत्रेय उवाच इत्यव्यलीकं प्रणुतोऽब्जनाभः तमाबभाषे वचसामृतेन सुपर्णपक्षोपरिरोचमानः प्रेमस्मितोद्वीक्षण विभ्रमद्भ्रूः श्रीभगवानुवाच विदित्वा तव चैत्यं मे पुरैव समयोजितत् यदर्थमात्मनियमैः त्वयैवाहं समर्चितः
त्वयैवाहं समर्चितः न वै जातु मृषैव स्यात् न वै जातु मृषैव स्यात् प्रजाध्यक्षमदर्हणम् प्रजाध्यक्षमदर्हणम् भवद्विधेष्वतितराम् भवद्विधेष्वतितराम् मयि सङ्गृभीतात्मनाम् मयि सङ्गृभीतात्मनाम् प्रजापतिसुतः सम्राट् प्रजापतिसुतः सम्राट् मरुर्विख्यातमङ्गलः मनुर्विख्यातमङ्गलः ब्रह्मावर्तं योधिवसन् ब्रह्मावर्तं योधिवसन् शास्ति सप्तार्णवां महीम् शास्ति सप्तार्णवां महीम् सचेह विप्रराजर्षिः सचेह विप्रराजर्षिः महिष्याशतरूपया महिष्या शतरूपया आयास्यति दिदृक्षुस्त्वाम् आयास्यति दिदृक्षुस्त्वाम् परश्वो धर्मकोविदः परश्वो धर्मकोविदः आत्मजामसि तापाङ्गीम् आत्मजामसि तापाङ्गी वयःशीलगुणान्विताम् वयःशीलगुणान्विताम् मृगयन्तीम् पतिम् दास्यति मृगयन्तीम् पतिम् दास्यति अनुरूपायते प्रभो अनुरूपायते प्रभो समाहितं ते हृदयम् समाहितं ते हृदयम् यत्रेमान् परिवत्सरान् यत्रेमान् परिवत्सरान् सा त्वाम् ब्रह्मन् नृपवधूः सा त्वाम् ब्रह्मन् नृपवधूः काममाशु भजिष्यति काममाशु भजिष्यति यात आत्मभृतम् वीर्यम् यात आत्मभृतम् वीर्यम् नवधा प्रसविष्यति नवधा प्रसविष्यति वीर्ये त्वदीये ऋषयः वीर्ये त्वदीये ऋषयः आधास्यन्त्यञ्जसात्मनः आधास्यन्त्यञ्जसात्मनः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे एकविंशाध्याये एकविंशाध्याये శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.